ఫోటోషాప్లో చేసిన లోయర్ థర్డ్ని పిఎన్జిగా సేవ్ చేసుకుందాం. ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ యాజ్, మనము ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత కింద పిఎన్జి అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి మళ్ళీ అడుగుతుంది, ఇది రీప్లేస్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద నేను సేవ్ చేశాను, కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న దాన్ని సి ఫోల్డర్లోకి వెళ్ళి వ్యూ ఉంటుంది, ఇక్కడ వ్యూ నొక్కి హైడ్ ఐటమ్గా ఉంటుంది, దాన్ని టిక్ మార్క్ పెట్టండి. యూజర్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ సిస్టమ్కి ఏం నేమ్ ఇచ్చారో దాన్ని ఓపెన్ చేసుకోండి. యాప్ డేటా అన్నది అక్కడ హైడ్లో ఉన్నది వచ్చి ఉంటుంది, యాప్ డేటా అని ఉంటుంది, ఓపెన్ చేయండి. రోమింగ్ ఓపెన్ చేయండి. కిందకు వస్తే వర్స్ వ్యూ ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేసుకోండి. దాన్ని కూడా ఒక లేయర్ థర్డ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చి E2ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి రీప్లేస్ అడుగుతుంది, అది రీప్లేస్ చేస్తున్నాను. అక్కడ ఏం నేమ్ ఇచ్చామో గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రౌజర్లోకి వెళ్ళి నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అని టైప్ చేయండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మౌస్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేయండి. అక్కడ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. మనం ఏదైతే నేమ్ ఇచ్చామో దానికి ఆ నేమ్ని ఇక్కడ రీప్లేస్ చేయండి. సేవ్ చేసుకోండి, సేవ్ యాజ్. ఇప్పుడు దాన్ని ఓబిఎస్లో ఎలా ఉంటుందో చూద్దాము. లింక్ కాపీ చేసుకోండి, బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి, రిఫ్రెష్ నొక్కండి. చూడండి ఎలా వచ్చిందో. అలాగే నేను ఇంకోటి కూడా మార్చి చూస్తున్నాను. అక్కడ వేరేది నెంబర్ ఇచ్చాను, ఎలా ఉంటుంది చూద్దామని. సేవ్ చేయండి. రిఫ్రెష్ చేయండి.